ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ ప్రస్తుతం బరిలో ఉన్నాయి. దీంతో ఏ ప్యానెల్ ఎన్నికల్లో గెలుస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మన ప్యానెల్ కు చెదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ మద్దతిస్తుండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సురేష్ బాబుతో పాటు దిల్ రాజు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ప్రియాంక దత్ వంటి ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ వర్సెస్ మన ప్యానెల్ ప్రస్తుతం బరిలో ఉన్నాయి. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, రెండు ప్యానెల్స్ మధ్య పోటీ ఎంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది ఆ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో? ఎగ్జాక్ట్లీ రాజేష్, ఉదయం 8 గంటలకే పోలింగ్ మొదలైంది. చూడొచ్చు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు, మరోవైపు మన ప్యానెల్ ఒకవైపు అయితే మాత్రము ఇక్కడ ఎన్నికలకి సంబంధించినటువంటి హోరాహోరీ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలక్షన్ ఈసారి చెప్తాను, ఒక్క నిమిషం, 1 minute లైవా. ఎలక్షన్ అనేది బాగానే జరుగుతుందమ్మా. అంటే నాకు ఒక ఇదేంటంటే, అమ్మ నమస్కారం, బాగున్నాను. మెయిన్ ఏంటంటే అందరూ ఇది ఇప్పుడు సామాన్యుల ఓటు కాదు కదా, వీళ్ళందరూ సినిమాలు తీసేవాళ్ళే, వీళ్ళందరూ ఒక స్టేటస్ ఉండేవాళ్ళే, ఒక ఇంట్రెస్ట్తో వచ్చి చేసిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళకి మనం సజెస్టివ్గా చెప్పొచ్చు. అంతే తప్పితే ఇది అది బ్యాడ్, ఇక్కడ లేని అన్నీ చెప్పి మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవర్షన్ వస్తుంది. ఏదైతే మనం బయటపడకూడదు, సినిమా అనేది ఒక గ్లామర్, ఆ గ్లామర్ని డీగ్లామర్ చేసుకోకూడదు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలిస్తే చిన్న నిర్మాతలకు ఎలా ఉపయోగపడుతుంది? అమ్మ, మీరు తప్పు మాట్లాడుతున్నారు. చిన్న నిర్మాత అనేది లేదు ఇక్కడ. ఎవరైనా నిర్మాతే. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు చిన్నగానే వచ్చాము. సినిమా హిట్ అయితే పెద్ద నిర్మాత అవుతాడు, సినిమా ఫ్లాప్ అయితే చిన్న నిర్మాత అవుతాడు. ఇది రాంగ్ వర్డ్. చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత, ఇది ఏంటంటే అట్రాక్ట్ చేయడం కోసం. అంటే సింపతి ఉంటుంది కదా చిన్న నిర్మాత అంటే. సింపతి కాదు, ఎవరి సినిమా ఎవరు బతివలాళ్ళ సినిమా తీయమని చెప్పి, ఎవరు వాళ్ళ సొంత అంబిషన్తో, వాళ్ళ ఇంట్రెస్ట్తో, డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్యాషన్తో వచ్చారు. వాళ్ళు తీసిన సక్సెస్ కాపోయేటప్పటికి ఫెయిల్ అవటం వల్ల చిన్న నిర్మాత కాదు, అతను డబుల్ బాగొట్టుకున్నాడు. తీసుకొచ్చి నిర్మాతల మధ్య వ్యత్యాసం తీసుకొచ్చారా? ఏం లేదమ్మా, ఇక్కడ గిల్డుని తీసుకొచ్చి వ్యత్యాసం అనేది కాదు. ఇక్కడ ఎవరైనా సినిమా చేసే వాళ్ళకి ఇప్పుడు 20 ఏళ్ళ నాడు ఒకలాగా ఉండేది, 10 ఏళ్ళ నాడు ఒకలాగా ఉండేది, ఇవాళ ఇంకోలాగా ఉంది, రేపు ఇంకోలాగా ఉంటుంది. ఇక్కడ గిల్డ్ అని కాదు. వాళ్ళ సమస్యలను మాట్లాడమంటే మనం ఈ మాట్లాడకుండా పాత గురించి మాట్లాడితే వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళ కోసం వాళ్ళు ఏం వ్యతిరేకం కాదు, వాళ్ళు సపరేట్గా పెట్టుకొని వాళ్ళ దీన్ని ఒక 20 మందో 30 మందో కలిసి, ఇప్పుడు దాదాపు 80 మంది ఉన్నారు. 20 మంది కాదు గిల్డ్లో, చిన్న నిర్మాతలు 40 మందికి రిలీజ్ చేసుకున్నారు, 20 మంది చేసుకున్నారు. అంటే ఇది తెలియకుండా చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు డెఫినెట్గా చిన్న పెద్ద లేదమ్మా, వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయడం కోసమే. ఇవాళ పెద్ద నిర్మాతలు అందరూ కూడా చిన్న సినిమాలు మంచి సబ్జెక్టో లేకపోతే కాంటాక్ట్ వస్తే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి కూడా చేసేదానికి కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఆ డెసిషన్ తీసుకుంది. అంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవేళ విన్ అయితే ఈ ఛాంబర్ రూపురేఖలు మారుస్తామని చెప్తున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇండస్ట్రీకి అమ్మ. ఇది ట్రేడ్ బాడీ, ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ కాదు, ఇది ట్రేడ్ బాడీ. నాలుగు సెక్టార్లకు సంబంధించి ఇండస్ట్రీ బాగు కోసం పడేది. ఎవరు ఏది చేసినా ఇప్పుడు 4 సెక్టార్లు ఉంటాయి. ఎగ్జిబిటర్లు బాగుండాలి, స్టూడియో ఓనర్లు బాగుండాలి, ప్రొడ్యూసర్స్ బాగుండాలి, అందరూ బాగా ఉండాలంటే దానికి సంబంధించిన మేరకు ఆలోచించాలి. అంతేగాని వన్ సైడ్కి వెళ్ళి ఇండస్ట్రీ అంటేనే ఒక కుటుంబం అని చెప్తున్నారు, అభివృద్ధి లక్ష్యం అని చెప్తున్నారు. కానీ ఇన్ని ప్యానెల్స్, ఈ పోటీ అవసరం? అది ఉంటుందమ్మా. జనరల్గా ఇప్పుడు ప్రజాస్వామ్యంలోనే ప్రభుత్వాలు రన్ చేసే వాళ్ళకే ఇంతమంది ఇన్ని రకాలు వస్తున్నాయి. దాన్ని మనం ఎవ్వరం కాదనలేవు. అది ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళ వాయిస్ చెప్పుకునేదానికి, వాళ్ళ వాయిస్ని లోపల మాట్లాడనియరు కదా, అందుకని వాళ్ళు చెప్పుకుంటారు. తప్పే. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరేం చెప్తారు? డెఫినెట్గా ఉన్నారమ్మా. ఇక్కడ ఎవరు ఉండాలి? ఆ అవగాహన ఉన్నాళ్ళు, దాని గురించి ప్రోగ్రెస్గా థాట్ ఉండి 20 ఏళ్ళు నెక్స్ట్ ఏం రాబోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? దీన్ని ఒకప్పుడు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద ఐకాన్ కాదు, ఈ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి ఒక గ్లామర్ తీసుకొచ్చింది. ఈ తర్వాత ఐటీ వచ్చింది, ఇంకా గ్లామర్ పెరిగింది. కానీ దాదాపు పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పించింది. ఇవాళ బాంబే నుంచి, అదర్ ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నారు. ఇంత తీసుకొచ్చిన దాన్ని ఇంకా పై లెవెల్కి తీసుకెళ్ళాలి. మన తెలుగు సినిమాలే ఒక స్టేట్ ఉన్న వాళ్ళు ఇవాళ పోయి నేషనల్ లెవెల్ పాన్ ఇండియాకి వెళ్ళాం, పాన్ ఇండియా నుంచి ఫారెన్కి వెళ్తున్నారు. ఇప్పుడు అలాంటి చెయ్యాలనేది మన రేవంత్ రెడ్డి గారు ఆయన దీంట్లో ఉన్నారు. ఇది ఒక మంచి ఇది చేసి ఇక్కడ ఒక హబ్ లాగా మా సైడ్ కూడా గవర్నమెంట్ చేద్దాం,
ఈ ఇండస్ట్రీ తెలుగు సినిమా చిత్రం కోసం పెట్టింది. దీనికి కూడా ఒక ప్లాన్ అవుట్ చేశారు, దీన్ని ఒక ఐకాన్ దీనిలాగా చేయాలని. డెఫినెట్గా మంచి దాని ఆలోచన ఉన్న వ్యక్తులు వస్తే డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రెసివ్ ప్యానల్ని గెలిపిస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నారు మన ప్యానల్ సంబంధించినటువంటి వాళ్ళు. మమ్మల్ని గెలిపిస్తే చిన్న ప్రొడ్యూసర్స్ కూడా మేము ఎప్పటికప్పుడు సర్వీసెస్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ చెప్పండి, ఈరోజు ఓటుని వినియోగించుకోవడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఓటు ప్రజాస్వామ్యంలో మన హక్కు అది వినియోగించుకోవడానికి వచ్చా అంతే. శివాజీ గారు వచ్చారు, మాట్లాడారు. మీరు ఓటు శివాజీ కూడా తమ ఓటుని వినియోగించుకోవడానికి వచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా హోరాహోరీన ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య, అదేవిధంగా మన ప్యానెల్ మధ్య అయితే మాత్రము హోరాహోరీ పోటీ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఓటర్ అంటే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా స్టూడియోస్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, వీళ్ళ నలుగురికి సంబంధించినటువంటి కూడా 3500కి పైగానే ఓట్లు ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అటు దిల్ రాజ్ కూడా వచ్చినటువంటి వాళ్ళని ఓటు వినియోగించుకోవాలి, తప్పనిసరిగా ఆ ప్రోగ్రెసివ్ ప్యానెల్ని గెలిపించాలి అని చెప్పేసి తాము గెలిస్తే చేసేటువంటి అభివృద్ధి గురించి చెప్తున్నారు. మరోవైపు మన ప్యానెల్ వాళ్ళు గెలిస్తే చిన్న నిర్మాతలకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రము మధ్యాహ్నం 1 గంట వరకు ఈ హోరాహోరీ ఇద్దరి మధ్య పోటీ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ వర్సెస్ మన ప్యానెల్ ప్రస్తుతం అయితే బరిలో ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరగబోతోంది.